హలో సినీ ఫ్యాన్స్, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసి బోర్ కొట్టిందా? ఏదైనా కొత్తగా చూడాలని ఉందా? అది కూడా మన తెలుగు సినిమా. అయితే ఈరోజు ఆది సాయి కుమార్ సంబాలతో మన ముందుకొచ్చారు. 'కాంతార', 'విరూపాక్ష' లాంటి మూవీస్ ట్రెండ్ అయిన టైంలో ఇదే జానర్‌లో వస్తున్న మరో మిస్టికల్ థ్రిల్లర్ ఇది. ట్రైలర్‌లో చూపించిన ఉల్క కాన్సెప్ట్ అండ్ విలేజ్ మిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. మరి ఆది ఈ మూవీతో ఫైనల్ హిట్ కొట్టాడా? లేదా రొటీన్ హారర్ మూవీలా మిగిలిపోతుందా అనేది ఒక వీడియోలో చూద్దాం. స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే 1980s బ్యాక్‌డ్రాప్‌లో స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. సంబాల అనే విలేజ్‌లో సడెన్‌గా ఒకరోజు ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. ఆ రోజు నుంచి విలేజ్‌లో వింత ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఆవులు పాలుకు బదులు రక్తం ఇస్తాయి. మనుషులేమో స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తుంటారు. ఊరంతా ఇది ఒక బండబోత్తం చేసిన పని అని మూఢనమ్మకంగా భావిస్తారు. మన హీరో విక్రమ్, అదే మన ఆది, ఒక సైంటిస్ట్‌గా ఎంటర్ అవుతాడు ఆ ఊర్లోకి. అసలు ఆ ఉల్కకి, విలేజ్‌లో జరిగే హారర్‌కి లింక్ ఏంటి? ఇది సైన్సా లేదా సూపర్ న్యాచురల్ పవరా అనేది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. అయితే మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే అట్మాస్ఫియర్ అండ్ కాన్సెప్ట్. డైరెక్టర్ యుగంధర్ ముని రొటీన్ దెయ్యం కథ కాకుండా సైన్స్ ఫిక్షన్ ప్లస్ హారర్ ని మిక్స్ చేసిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ ఒక రకమైన హారర్ ఆర్ థ్రిల్లర్ మూడ్ ని క్రియేట్ చేసింది. ఎస్పెషల్లీ నైట్ షాట్స్ అండ్ విలేజ్ సెట్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంకా ఆది సాయి కుమార్ చాలా ఇయర్స్ తర్వాత ఆది ఓవర్ యాక్షన్ లేకుండా ఒక సైంటిస్ట్ రోల్ లో చాలా సెటిల్ గా చేశాడని చెప్పాలి. ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్లు అయితే డెఫినెట్లీ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. కానీ సినిమా అంతా పర్ఫెక్ట్ గా లేదు. కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అదే పేసింగ్. మూవీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సరే మధ్యలో చాలా స్లో అనిపిస్తుంది. సీన్స్ రిపీటెడ్ గా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా గ్రాఫిక్స్ విషయానికి వస్తే బడ్జెట్ తక్కువ అవడం వల్ల కొన్ని సీన్స్ అయితే గ్రాఫిక్స్ కార్టూన్ లా కనిపించాయి. హారర్ ఎలిమెంట్స్ ఉన్నా సరే మరీ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే రేంజ్ లో అయితే భయం ఉండదు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇది రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి నచ్చే సినిమా అయితే కాదు. కానీ మిస్టికల్ థ్రిల్లర్స్ అండ్ కొత్త కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. ఆది కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అవ్వచ్చు. అలాగని అసలు బాగాలేదని తీసి పాడేకండి, డెఫినెట్లీ టైం పాస్ అయితే అవుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మరి మీరు మూవీ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? దెయ్యాలు ఉన్నాయంటారా లేదంటారా అనేది మీకు కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ టు సినీ కార్డ్ తెలుగు ఛానల్.